హలో గైస్, వెల్కమ్ టు అంబిషియస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే ఐటీ జాబ్ ట్రై చేస్తున్నా కానీ నాన్ ఐటీలో జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వచ్చా? రైట్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కావాల్సిన ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది. రైట్, టాపిక్లోకి వెళ్దాం. సో మనం ఏదో ఒక టెక్నాలజీ పైన ట్రైనింగ్ తీసుకుని ఉంటాం. ఆ టెక్నాలజీ పైన జాబ్ ట్రై చేస్తూ ఉంటాం. సో ఈ ట్రై చేస్తున్న ప్రాసెస్లో మనకి ఐటీలో జాబ్ రావడం కొంచెం లేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లోనే మనకి నాన్ ఐటీలో ఏదో ఒక జాబ్ వస్తుంది. సో ఈ జాబ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, సో ఏదో ఒక జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోదాం, జాయిన్ అయిపోయి తర్వాత మనం ఏదైతే టెక్నాలజీ పైన నేర్చుకున్నామో ఆ టెక్నాలజీ పైన ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి టెక్నికల్ గా స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పేసి, సో ప్యారలల్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి మనం ఆ నాన్ ఐటీ జాబ్ లో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఒక 2 to 3 years పోయిన తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట. సో మన ఐటీలో వర్క్ చేసే ఫ్రెండ్స్ తో కంపేర్ చేస్తే సో మన శాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మనం బ్యాక్ రావడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడైతే మనం సో ప్యారలల్ గా ఒక జాబ్ చేస్తూ ఇంకొక టెక్నాలజీ స్ట్రాంగ్ అవుదాం, మళ్ళీ ఆ టెక్నాలజీ పైన జాబ్ ట్రై చేద్దాము అని అంటే అది ఎట్టి పరిస్థితుల్లో అది వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే 99% వర్కౌట్ అవ్వదు. సో ఎవరో కొంతమంది రేర్ గా ఆర్ 1-2% సక్సెస్ అయితే అవుతారు కానీ సో 99% ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే మనం ఒక జాబ్ ట్రై చేస్తూ ఇంకొక టెక్నాలజీ నేర్చుకుని మళ్ళీ దానిపైన ట్రై చేద్దాము అని అంటే చాలా కష్టం, అది చేయలేము మనము ఆ పని. కాబట్టి ఎవరైతే ఒక టెక్నాలజీ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నారో, ట్రై చేసేటప్పుడు అంటే మీరు ఫైనాన్షియల్ గా ఇంకా పీక్ స్టేజ్ లో, అంటే మీకు డే గడవడానికి కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే సో మీకు ఒకవేళ నాన్ ఐటీ జాబ్ వస్తే జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతూ మీరు ఏదైతే ప్యారల్ గా చేయాలనుకున్నారో అది చేయండి. కానీ నేను సర్వైవ్ అవ్వగలను ఇంకో 3 months 6 months అని చెప్పేసి మీకు అనిపిస్తే మాత్రం సో ఏదో ఒక జాబ్ అని చెప్పేసి మీరు నాన్ ఐటీలో జాయిన్ అవ్వకండి. జాయిన్ అయ్యి మళ్ళీ ఒక 2 to 3 years తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ రావాలి కాబట్టి సో మళ్ళీ ఆ టైంని వేస్ట్ చేసుకోకండి. సో ఇప్పుడే ట్రై చేయండి. ఇప్పుడే ట్రై చేసి సో కొంచెం లేట్ అయినా సరే మీకు ఐటీలో జాబ్ వస్తుంది, మీరు సక్సెస్ అవుతారు డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఏదైతే లాస్ అయినారో దానికి డబల్ త్రిబుల్ మీరు ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఐటీ జాబ్ వచ్చిన తర్వాత కాబట్టి. సో దీంట్లో ఉండి జాబ్ ట్రై చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో మీరు టెక్నికల్గా అంటే ఏదైనా ఒక ట్రైనింగ్ తీసుకొని టెక్నికల్గా మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నా సరే, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాలనుకున్నా సరే, సో మీరు ఏదైనా మాక్ ఇంటర్వ్యూస్ అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు ఒక సపోర్ట్ కావాలి అని చెప్పేసి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని ప్రాజెక్ట్ పైన వర్క్ చేపిస్తూ సో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ సో మీకు జాబ్ వచ్చేంత వరకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. థ్యాంక్ యూ గైస్.